పుష్యమాసము శూన్యమాసము ఎందుకంటారు? సూర్యమాసం ప్రకారము మరియు చంద్రమాసం ప్రకారము కలిసి ఉండే కొన్ని మాసాలను శూన్యమాసాలు అంటారు. ఉదాహరణకు సూర్యమాసం ప్రకారం ధనుర్మాసం, చంద్రమాసం ప్రకారము పుష్యమాసం కలిగి ఉన్న కొన్ని రోజులను శూన్యమాసం అంటారు. ధనుర్మాసము మొత్తము కూడా శూన్యమాసం కాదు. అదే విధముగా పుష్యమాసం మొత్తము కూడా శూన్యమాసం కాదు. ధనుర్మాసం ప్రారంభమైన కొద్ది రోజులకు పుష్యమాసం ప్రారంభం అవుతుంది. అంటే ధనుర్మాసం ప్రారంభమైన మొదటి రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమైన ముందు రోజు వరకు శూన్యమాసం కాదు. అదే విధముగా ధనుర్మాసము అయిపోయిన తరువాత పుష్యమాసంలో మిగిలిన రోజులు శూన్యమాసం కాదు. మీనమాసములో కూడిన చైత్రమాసం, మిథున మాసంలో కూడిన ఆషాఢమాసం, కన్యామాసంతో కూడిన భాద్రపద మాసం, ధనుర్మాసంతో కూడిన పుష్యమాసాలను శూన్యమాసాలు అంటారు. ఈ కాలంలో గృహప్రవేశము, ఉపనయనము, వివాహాది ముఖ్య శుభకార్యాలకు ముహూర్తాలు శూన్యం. అధిక మాసంలో కూడా శుభకార్యాలకు ఎటువంటి ముహూర్తాలు ఉండవు. కనుక ముహూర్తాలు లేని ఈ నెలలను శూన్యమాసాలు అంటారు. ఎటువంటి దైవ కార్యాలైనా పితృకార్యాలైనా శూన్యమాసంలో చేయవచ్చు. ఎటువంటి నిషేధము లేదు. మనకు చంద్రమాసము, సూర్యమాసమని 2 రకాల కాలమానాలు క్యాలెండర్లో ఉన్నాయి. చంద్రుడి గమనాన్ని ఆధారం చేసుకుని చంద్రమాన మాసాలు ఏర్పడతాయి. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం అని 12 మాసాలు ఉన్నాయి. శుక్లపాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఒక మాసముగా పరిగణిస్తారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో పూర్ణిమ తరువాత వచ్చే కృష్ణ పాడ్యమి మొదలు మళ్ళీ వచ్చే పౌర్ణమి వరకు ఒక మాసముగా పరిగణిస్తారు. రోజుకు ఒక నక్షత్రము చొప్పున 27 రోజులకు 27 నక్షత్రాలు దగ్గరగా చంద్రుడు ప్రయాణం చేయడానికి 27 నుండి 32 రోజులు పడుతుంది. దీనికి సూపర్ మంత్ అని పేరు. చంద్రుడు కొంతకాలము వృద్ధి చెందుతూ పూర్ణస్థితికి చేరుకుంటాడు. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి అని 15 రోజులకు తిథులకు నామకరణం చేశారు. ఈ 15 రోజులకు వృద్ధి పక్షము లేదా శుక్లపక్షము అని పిలుస్తారు. తిరిగి చంద్రుడు పాడ్యమి నుంచి అమావాస్య వరకు క్షీణించి పూర్తిగా కనిపించడు. ఆ 15 రోజులకు బహుళ పక్షం లేదా కృష్ణపక్షం అని పిలుస్తారు. చంద్రుడు వృద్ధి చెంది తిరిగి పూర్తిగా క్షీణించడానికి సగటున 29 నుంచి రోజులు పడుతుంది. దీనికి మంత్ అంటారు. సంవత్సరం పూర్తి కావడానికి 354 రోజులు లేదా 37 రోజులు పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం అంటే 365 రోజులు అంటే 25 రోజులు పడుతుంది. ప్రతి సంవత్సరము 112 రోజులు ముందుగానే పూర్తవుతుంది. ఈ ప్రకారంగా తెలుగు పండుగలు 10-11 రోజులు ముందుగానే వస్తాయి. దీనిని సరిదిద్దడం కోసం ప్రతి 3 సంవత్సరాలకు ఒక నెలకు అధిక మాసంగా చేరుస్తారు. చైత్రమాసం నుంచి ఆశ్వీజ మాసం వరకు వచ్చే మాసాలను మాత్రమే అధిక మాసం కలుపుతారు. మొదటి అధిక మాసం 28 నెలల తరువాత వస్తుంది. వరుసగా 28 నుంచి 34 లేదా 35 నెలల తరువాత అధిక మాసము పునరారంభం అవుతుంది. అధిక మాసం ఎప్పుడు ముందు వచ్చి తరువాత నిజమాసం వస్తుంది. అధిక మాసం కూడా శూన్యమాసంగా పరిగణింపబడుతుంది. ఇటువంటి సమరణ లేదు కాబట్టి అరబిక్ కాలం ప్రకారము జరుపుకునే రంజాన్ శీతాకాలంలో, ఎండాకాలంలో, వానాకాలంలో కూడా వస్తుంది. పూర్ణిమ రోజుకి చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసాన్ని పిలుస్తారు. ఉదాహరణకు చంద్రుడు
పూర్ణిమ నాడు చిత్ర నక్షత్రం దగ్గర ఉన్నాడు కాబట్టి చైత్రమాసం అంటారు. చంద్రుడు విశాఖ నక్షత్రమునకు దగ్గరగా ఉన్నప్పుడు వైశాఖ మాసం అని పిలుస్తారు. సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలో ఉంటాడు. ధనుర్మాసంలో ధనుర్రాశి దగ్గర ఉంటాడు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృక్షికం, ధనస్సు, మకరము, కుంభ, మీనము అను 12 రాశుల పేర్లతో 12 సూర్యమాస నెలలు ఉంటాయి. సూర్యుని చుట్టూ భూమి ఒక స్థిరమైన క్షణాల్లో తిరుగుతూ ఉంటుంది. అందువల్ల సూర్యమాసం ఆధారంగా చేసుకుని తయారు చేసిన కాలజ్ఞానం ఋతువులకు సామీప్యంగా ఉంటుంది.